దైవ మర్మములు సహోదరులు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. బేతనియా యొక్క మర్మములు, మార్చి 2వ దినము. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. 2వ రాజులు 20వ అధ్యాయము 7వ వచనము. బేతనియా అను మాటకు అంజూరపు పళ్ళ ఇల్లు అని అర్థము. బైబిలు నందు అంజూరపు పండ్లు స్వస్థతను సూచించును. 2వ రాజులు 20వ అధ్యాయం 7వ వచనం. అంజూరపు పండ్లు యూదుల అనుదిన ఆహారంలో ఒక భాగము. 1 సమూయేలు 25వ అధ్యాయము 18వ వచనంలో దావీదును సంతోషపరిచి ఆయన కోపమును చల్లార్చుటకై అబిగయిలు అనేక శ్రేష్ఠ వస్తువులతో పాటు 200 అంజూరపు అడలను కూడా తీసుకొని వచ్చెను. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 38 నుండి 40వ వచనంలో దావీదును రాజుగా అభిషేకించుటకు యుద్ధశూరులు కూడా వచ్చిరి. రాజ్యమంతట్లో బహు సంతోషము కలిగి ఉండెను. అప్పుడు చేయబడిన విందులో శ్రేష్టమగు పదార్థములు పానీయములుండెను. ఆ శ్రేష్టమైన పదార్థములలో అంజూరపు అడలు కూడా కలవు. అంజూరపు పండ్లు విందులకు ఆరోగ్యమునకు విలువైన పదార్థములు. అదేవిధంగా బేతనియా కూడా అంజూరపు పండ్ల ఇల్లు అనగా ఆరోగ్యపు గృహము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిజమైన ఆరోగ్యమునిచ్చుటకే ఈ లోకమునకు వచ్చెను. మనుషులందరూ పాపరోగం కలిగి ఉన్నారు. పాపరోగము మానుట అసాధ్యము. రోగములన్నింటికీ మందుల ద్వారా, వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును. కానీ పాపరోగమునకు స్వస్థత కలుగుట అసాధ్యము. మానవులందరూ ఈ పాపరోగము నుండి స్వస్థ పొందుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దైవ మర్మములు. బేతనియా అను మాటకు అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థము.